హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నానంటే గూడూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అయోధ్య ధామ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అదేనండి మన రామ జన్మభూమికి. అందరికీ జై శ్రీరామ్. మొత్తానికి నా లైఫ్లో ఫస్ట్ టైం అయోధ్య అయితే రీచ్ అయ్యాను. చాలా సేఫ్గా మమ్మల్ని ఈ ట్రైన్ అయితే తీసుకుని వచ్చింది. నేను ప్రిఫర్ చేస్తున్నాను శ్రద్ధాసేతు ఎక్స్ప్రెస్ అయితే మీరు ఎక్కండి. చూడండి ఎలా ఉందో. ఇదే నేను ఎక్కిన ట్రైన్ రామేశ్వరం అయోధ్య. చాలా మంచిగా ఉంది ట్రైన్ అయితే, ఎక్కడ డిలే అనిపించలేదు. చాలా కరెక్ట్గా ఇంత దూరం డిలే లేకుండా నడిపించింది అంటే నిజంగా చాలా గ్రేట్ ఈ ట్రైన్కి. నాకు సెట్ అయ్యింది. ప్రతి ఒక్క అప్డేట్ ఏది మిస్ కాకుండా వన్ బై వన్ మీకు ఇస్తూ ఉంటాను. జై నిజంగా భయ్యా, ఇది రైల్వే స్టేషనా లేకపోతే ఎయిర్పోర్టా అలా అనిపిస్తుంది. నేను ఎయిర్పోర్ట్కి చాలాసార్లు వెళ్ళాను కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, బయట నుంచి చూసారు కానీ రియల్ లైఫ్లో నిజంగా ఎయిర్పోర్ట్కి వచ్చినట్టే ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉన్నట్టుంది. బై వాక్ నేను నడుచుకొని వెళ్తాను మ్యాక్సిమం, ఎందుకంటే దగ్గరే కాబట్టి. అక్కడ ఏమైనా హాస్టల్స్ ఉంటే తీసుకోవడం కానీ అక్కడికి వెళ్ళి తర్వాత అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం 3:31 అవుతుంది. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ కానీ లాకర్స్ ఎక్కడ పెట్టేసి తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కువ ఉంది కాబట్టి టీతోనే మనం స్టార్ట్ చేద్దాము ఈ వన్ డే. బాగుంది, పర్లేదు. అందరికీ గుడ్ మార్నింగ్. రెడీ అయిపోయాను, ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళే రోడ్ అన్నమాట ఇది. అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. అక్కడ బోర్డు పెట్టింది చూడండి, 100 మీటర్స్ అని. చలి అయితే చంపేస్తుంది భయ్య. ఇదైతే పొద్దున చలి అయితే చంపేస్తుంది. ఈ చుట్టుపక్కల హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. చూసారా, మొత్తానికి ఎక్కడున్నామంటే అయోధ్య రామ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము. బ్యూటిఫుల్. ఇంకా నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు. మొత్తానికి దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. అంటే కెమెరా బ్యాగ్స్ ఇవన్నీ లోపల పెట్టొచ్చు అన్నారు, అందుకనేసి ముందుకు వెళ్తున్నాము. దర్శనంకి వెళ్తున్నాము. ఫస్ట్ టైం లైఫ్లో అయోధ్య రామ మందిర్ వెళ్తున్నాము. సార్, మీరు ఫస్ట్ టైమా అయోధ్య రావడం? ఫస్ట్ టైం. కొన్ని తరాల నుంచి పోరాటం అయితే జరుగుతుంది అయోధ్య గుడి కట్టడానికి, అవునే కదా? కానీ మొత్తానికి ఇప్పుడైతే అయోధ్యని రామ మందిరం చూసే భాగ్యం అయితే కలిగింది. వెళ్తున్నాం ముందుకి. మొత్తానికి ఇక్కడైతే ఆపేశారు మమ్మల్ని.
మరి ఎంతసేపు అవుతుందో అయితే తెలియదు. ఇక్కడైతే ఆపేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరా ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయడమే. మనకి ఇక్కడ దాకే మనకి అలో చేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్లో కూడా తత్కాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అది డే 1 అంటే ఏ రోజుకి ఆ రోజుకి తత్కాల్లో 6 అంటే పొద్దున 6 గంటలకి ఓపెన్ చేస్తారు. అది మీరు త్వరగా టెంపుల్ వెబ్సైట్లో మీరు బుక్ చేసుకుంటే మనకి స్పెషల్ ఆరతి ఉంటుంది. ఇక్కడ మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మెయిన్ గేట్ ఇదే అనమాట. ఇక్కడ మొత్తం పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ వరకే అలో చేస్తారు. ఇక్కడి నుంచి మనని డైవర్షన్ చేస్తున్నారు. చూడండి, ఏదైనా సరే ఆపేస్తున్నారు. ఫాస్ట్గా వెళ్ళాలి, పరిగెత్తాలి. ఓకే 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 మొత్తానికి వచ్చేసాము. ఇది ఓవరాల్గా చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇంకా బ్యాగ్స్, కెమెరా మొత్తం ఇంకా ఇక్కడే బంద్, ఏం లేదు. మొత్తం ఇక్కడే పెట్టేయాలి. మొత్తం ఇక్కడే పెట్టేయాలి. మొత్తం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం. ఇదే ఈ కౌంటర్స్ అన్నమాట. అంటే మనం ముందు పెట్టిన కౌంటర్స్, మనం ముందు లగేజ్ ఇక్కడ ఇస్తాము. తర్వాత దర్శనం అయిన తర్వాత మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. మన తాళంతోనే నంబర్స్ ఉంటాయి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిట్ అవుతున్నాము. తనకి దర్శనం కంప్లీట్ అయిపోయింది. హనుమాన్ గడికి అయితే వెళ్తున్నాము. మొత్తం 65-70 ఎంతో ఉంటుంది స్టెప్స్. ఇక్కడ నుంచి మొత్తం ఒక 1/2 కిలోమీటర్ ఉంది. 550 మీటర్స్ అయితే ఉంది. ఒకే స్ట్రైట్ రోడ్డు, ఇదే స్ట్రైట్ అనమాట. ఒకసారి మీరు చూసినట్టయితే ఇది రామ్ మందిర్. స్ట్రైట్కి వెళ్తే రామ్ మందిర్, ఇదే మెయిన్ గేటు లోపలికి వెళ్ళడానికి. ఇది మెయిన్ గేటు, ఇది మెయిన్ రోడ్, ఒకే స్ట్రైట్ అనమాట. స్ట్రైట్గా వెళ్తే హనుమాన్ గడి వస్తుంది. చూడండి, హనుమాన్ గడి ఉంది కదా బోర్డు, ఒకే స్ట్రైట్. ఇలాంటి వెహికల్స్ ఉంటుంది. మెయిన్ రామ్ మందిర్ టెంపుల్, స్ట్రైట్కి వెళ్తే రామ్ మందిర్ టెంపుల్, ఇలా స్ట్రైట్కి వెళ్తే హనుమాన్ గడి. చూసారా, హనుమాన్ గడి అని రాస్తుంది కదా ఈ సందులో అయితే వెళ్తున్నాము. ఈ సందులో చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయి స్వీట్ షాప్. చూడండి స్వీట్ షాప్ చూడండి ఎంత బాగున్నాయి. ఈ యూపీ మొత్తం చిన్న చిన్న సందులు. చిన్న చిన్న సందులు ఉంటుంది. ఇదే మెయిన్ హనుమాన్ గడి ఎంట్రన్స్. స్టెప్స్ ఉంటుంది ఇక్కడ నుంచి, చూడండి. మెయిన్ ఇదే స్టెప్స్ ఉంటుంది లోపలికి. చూడండి ఎక్కుతున్నారు అందరూ. చాలా రద్దీగా ఉన్నట్టుంది, చాలామంది అయితే ఉన్నారు. చాలా రద్దీగా అయితే ఉంది ఇక్కడ. చూద్దాం, ఇంకా మనకి చెప్పులు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఓపెన్ చేయలేదు.
ఇది హనుమాన్ గడి చూడండి ఎంత హైట్గా ఉందో, చూస్తుంటే చాలా హైట్గా ఉంది. నేను మామూలుగా అయితే యూట్యూబ్లో చూసాను కానీ రియల్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు చెప్తుంటారు హనుమాన్ గడి చాలా పెద్దగా ఉంటుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. ప్రజెంట్ క్యూలో అయితే ఉన్నాను హనుమాన్ గడి టెంపుల్ దగ్గర. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఈ దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒక రామ్ టెంపుల్ ఒకటి అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు అష్టాదశ పీఠాలు చేస్తారు. అడైతే మీరు కేదార్నాథ్ కూడా కంప్లీట్ చేస్తారు. కేదార్నాథ్ 3 సార్లు అయింది. ఓకే ఓకే, నిజంగా ఉజ్జయిని, ఓంకారు. ఇప్పుడు అష్టాదశ పీఠాలు చేస్తున్నారు. మొన్న నిరుడు శ్రావణ మాసంలో శ్రీలంక శాంకరీదేవి మొదటి మంగళవారం. కాదండి, కొంతమంది వయసులో హరే రామ హరే కృష్ణ ఇంట్లో కూర్చొని ఉంటారు, కానీ ఈ వయసులో కూడా మీరు దేశం మొత్తం తిరుగుతున్నారంటే నిజంగా గ్రేట్. భగవంతుడు ఇచ్చాడు, మరి తిరగమని ఇచ్చాడు. విజయవాడ దగ్గర చల్లపల్లి. విజయవాడ మీరు ఎలాగా అంటే మీరు ఓన్గా వస్తారా లేకపోతే మీరు ట్రిప్? లేదు, ఎవరినో కలిస్తే కలుస్తారు, లేకపోతే లేదు. దాని గురించి నేను ఆలోచించను. ఎవరు కలవకపోయినా నేను ఒక్కడైనా వచ్చాను. ఇదే అండి మెయిన్ టెంపుల్ హనుమాన్ గడి. చూడండి ఎంత బాగుంది. ఇదే మెయిన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎక్కడ ఉన్నాం మనం? చాలా మంది ఉన్నారు. చూడండి ఎక్కడ ఉన్నామో ఏంటో, చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. మొత్తానికి సరియు నది దగ్గర అయితే వచ్చేసాము. సరియు ఘాట్ ఇదన్నీ చూడండి. షాపింగ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయో. మొత్తం టెంపుల్ దగ్గర నుంచి మాకు 2.5 కిలోమీటర్ ఈజీగా ఉందండి. బై వాక్ నడుచుకొని వచ్చాము. అంటే ఇక్కడంతా దగ్గరగా ఉంది. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ కొంచెం దగ్గరలో ఉంది. మీకు ఓపిక ఉంటే నడుచుకొని రావచ్చు శుద్ధంగా ప్రశాంతంగా. ఇంకా ట్యాక్సీ అంటే మాత్రం గుంజేస్తారండి వీళ్ళు. చూడండి బట్టలు ఎలా ఉన్నాయో ఇక్కడ. యూపీ స్టైల్, ఇవన్నీ యూపీ స్టైల్. ఎక్కడ చూసినా బట్టలు మాత్రం బీభత్సంగా ఉంటుంది. చూడండి ట్యాక్సీలు ఎలా పెట్టేస్తున్నారు వరుసగా. అంటే మన ఏరియాలో ఆటో స్టాండ్స్ అలా ఉంటాయో అలాగా వరుసగా పెట్టేస్తున్నారు. మనం నెక్స్ట్ ఘాట్లోకి దిగుతున్నాం. ఈ ఆచారం అంటే విచిత్రంగా ఉంటుంది. మన సైడ్ ఎంతన్నా డీసెంట్గా అన్నీ అయిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే అయోధ్యలోని సరియు నది దగ్గర అయితే ఉన్నాము. ఈ సరియు నది హిస్టరీ చూసుకుంటే మనకి హిమాలయం నుంచి అయితే ప్రవహిస్తూ ఉంటుంది. రాముడు ఇక్కడే పుట్టాడు. అదే కాకుండా ఆయన అవతారం కూడా ఇక్కడే చాలించారు. ఇది ఏంటంటే చూడండి, చాలా పవిత్రమైన నది. ఇక్కడ చూడండి బోటింగ్స్ ఉన్నాయి. కొంతమంది చూస్తున్నట్టయితే తలనీలాలు కూడా ఇక్కడ ఇస్తున్నారు. అది కొంచెం అంటే మన ఏరియాలో కోనేరుల దగ్గర ఎలా తలనీళ్ళు ఇస్తారు, ఇక్కడ కూడా సేమ్ అంతే. రాముడి దగ్గర తలనీలాలు ఇస్తారు. అదే కాకుండా మనకి టెంపుల్ దగ్గర నుంచి ఒక 2.5 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి. బై వాక్ నడుచుకొని రావచ్చు, ట్యాక్సీస్ ఉంటుంది. ఒకసారి చూడండి సరియు నది ఎంత బాగుందో. వాటర్ చాలా తక్కువ ఉంది. ఇంకా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అయితే తెలియదు. అది మనకి రైల్వే ట్రాక్ సైడ్లో చూస్తే. మొత్తానికి నది దగ్గర అయితే ఉన్నాము.
చాలా చల్లగా అయితే ఉంది. జై శ్రీరామ్. మీరు చూసినట్టయితే బోట్స్ ఇవన్నీ చూడండి. అంటే ఈ బోట్స్ ఎక్కడానికి ఇక్కడ కొన్ని తేలే గట్స్ లాగా స్టేజ్ అంటారు కదా, ఫైబర్ అవి పెట్టారు. మొత్తానికైతే చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా ఉన్నాయి, ఏసీ బోట్స్. అది అక్కడ ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తుందో లేదో. భయ్యా లోత్ కిतना मीटर लोत फीट नहीं लोत में 100 मीटर 300 मीटर 3 मीटर ठीक है. మొత్తానికి నది అయితే కంప్లీట్ అయిపోయింది విజిట్ చేయడం. ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ నేను టెంపుల్ దగ్గర వెళ్తున్నాను. ఇంకా 1 by 1 ఇంకా ఏమైనా ఉందేమో ఇక్కడ చూడాల్సింది. నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను ఏమి ట్యాక్సీ ఏం తీసుకోలేదు, బై వాక్ మొత్తం నడుచుకుంటే వస్తున్నాను. ఈ నడవడం వల్ల ఏంటంటే మనం ఇంకా ఈ సిటీని దగ్గర నుంచి చూడగలుగుతాము. హాయ్ అండి, మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే నాగేశ్వర టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాము. మనకి టెంపుల్ వెళ్ళే దారిలో ఇలా ఘాట్స్ ఉంటాయి, ఒకసారి మీరు చూసినట్టయితే. అంటే సరియు నది అంటారు, ఇది కూడా సరియు నది. అవతల ఉండేది కూడా పెద్ద నది. ఇది ఏంటంటే ఘాట్స్ అన్నమాట. ఇప్పుడు మనకి కాశీలో ఎలా అయితే గంగా హారతి ఇస్తారో సేమ్ ఇక్కడ అలాగే ఇస్తారనమాట. ఇప్పుడు మనం నాగేశ్వర టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాము. నాగేశ్వర టెంపుల్ ఒక విశిష్టమైన టెంపుల్ అనమాట. ఇదేంటంటే మన శ్రీరాముడు కొడుకు కుషుడు అనమాట. లవకుశులు అంటారు కదా, కుషుడు ఆ టెంపుల్ను నిర్మించాడు. ఒకసారి నేను దాని దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ చెప్తాను మీకు. చూడండి గల్లీ ఎలా ఉందో, ఇక్కడ పురాతనమైన కట్టడాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. చూడండి నాగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇక్కడ అభిషేకానికి పాలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ మేము ఇటు నుంచి వచ్చాము. ఇదైతే ఎంట్రన్స్. చిన్న గొంతులు అనమాట, చాలా చిన్న గొంతు. పాలు ఫ్లవర్స్ మొత్తం అమ్ముతున్నారు. कितना रुपीस है? 100 हाँ ओके. 150 हाँ कितना ग्लास? 20. చిన్న గొంతులు అయితే వెళ్తున్నాము. నాగేశ్వర టెంపుల్ చూడండి ఎంత చిన్న గల్లీ ఉందో. ఈ ఉత్తరప్రదేశ్ మొత్తం చిన్న గల్లీతోనే మనకి అర్థమైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే నాగేశ్వర శివాలయం అనేది శ్రీరాముడు కొడుకు కుషుడు నిర్మించిన ఆలయం అన్నమాట. ఇది చాలా ప్రసిద్ధమైన ఆలయము, చాలా పురాతనమైన ఆలయం. సాక్షాత్తు శ్రీరాముడు కొడుకు నిర్మించిన ఆలయము. దీంట్లో చిన్న గొంతులు అన్నమాట. ఇదే నాగేశ్వర టెంపుల్. ఇదే సాక్షాత్తు శ్రీరాముడు కొడుకు నిర్మించిన ఆలయం. చాలా పురాతనమైన టెంపుల్. లోపలికి అయితే వెళ్తున్నాము దేవుడికి అభిషేకం. ఇదే చాలా పురాతనమైన టెంపుల్. చాలా ఫీజిబుల్గా అయితే ఉంది. ఇక్కడ శివాలయం, ఇక్కడ ప్రజలు కనిపిస్తుంది కదా, ఇదే శివాలయం. చాలా పురాతనమైన శివాలయం.
ఏ హనుమాన్జీ, ఏ హనుమాన్జీ, చూడండి హనుమాన్జీ ఇది తింటున్నారు. ఓం నమ శివాయ చెప్పి ఓం నమ శివాయ. నేను అభిషేకం అయితే చేస్తున్నాను చూడండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ మా. ఓ హనుమాన్జీ వచ్చేసారు. ఏమైనా పెట్టున్నారు లేదని చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు ఏమైనా పెట్టున్నారో లేదా. హనుమాన్జీ ఏమేం చేయలేదు. లోపల మనకి అభిషేకం జరుగుతుంది. మనకి అదే కాకుండా ఇక్కడ అభిషేకం చేసి లోపల కూడా తీసుకుని వెళ్ళొచ్చు. చూడండి నేను ఎవరున్నా లేకపోయినా హనుమాన్జీ అయితే వెళ్తాను. మీకు అయోధ్యలో షాపింగ్ అయితే మీకు చూపిస్తాను రండి. చూడండి అయోధ్యలో షాపింగ్ ఎలా ఉందో, చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి రాముడి విగ్రహం ఎలా ఉందో, చాలా 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 బ్యూటిఫుల్గా ఫొటోస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎలా ఉందో, నిజం వండర్ఫుల్. ఒక ఏరియాలాగా ఉంది, మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ చూసినా రాముడు 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 ఫొటోస్. ఇక చూడండి ఇంకా రుద్రాక్షలు ఇవన్నీ ఇక్కడ వచ్చేసి చూడండి. ఒక చిన్న చెరుకు రసం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడికి వస్తే చాయ్ ఉంది, బ్రెడ్తో कितना ఐటమ్స్ 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 ब्रेड में आइटम ब्रेड आइटम ब्रेड है तो कितना रुपीस 30 रुपीस ओके दिस इज आलू पराठा या आलू का पराठा है, छोला है, अचार है। हाँ ओके तो कितना रुपीस आलू पराठा 50 रुपया 50 रुपीस है 50 में 2 पीस आएगा। చిన్న చిన్న గొంతులు చూడండి ఎంత చిన్న గొంతులు అయితే ఉన్నాయో. అసలు ఆ బ్యాగ్ జారిపోతుంది అది ఈ గొంతులకి.